హలో ఎవ్రీవన్, ఈరోజు 21 జూలై 2023 సిజిఎల్ షిఫ్ట్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఎనాలజీ ఇచ్చారు, హార్స్ మేర్. సో హార్స్ అండ్ మేర్ ఏంటి అంటే ఇదేమో మేల్ స్పీషీస్, ఇదేమో ఫీమేల్ స్పీషీస్. సో మేల్ హార్స్ అంటాము, అదే యానిమల్ ని ఫీమేల్ లో మేర్ అంటాం అన్నమాట. సో అలాగా బుల్ అండ్ ఫీమేల్ వచ్చి కా అవుతుంది. ఓకే, డక్ అండ్ చిక్ ఏమో పేరెంటల్ రిలేషన్ ఉంది. డాగ్ కి కాఫ్ కి ఎటువంటి రిలేషన్ లేదు. సో కాఫ్ అనేది యంగ్ కవ్ అనమాట. అండ్ బటర్ఫ్లై లార్వా కూడా మనకి ఫీమేల్ అండ్ మేల్ రిలేషన్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎంబెడెడ్ ఫిగర్ చూసుకోండి అమ్మా. సో నెంబర్ ప్లేట్స్ ఇచ్చారు. ఇదేంటమ్మా 8 స్క్వేర్ -2 కదా. సో ఇది 10 స్క్వేర్ అలానే ఇచ్చేసారు. ఇది కూడా 14 స్క్వేర్ -2 196 -2 194. ఇది కూడా 12 స్క్వేర్ -2 144 -2 142. అంటే అన్ని వాటి స్క్వేర్ లో నుంచి -2 తీశారు. సెకండ్ ఆప్షన్ లో మాత్రం అంతే ఉంచేశారు. అది మనకి ఆడ్ వన్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్. ఇది కూడా చేసుకోగలరా అనుకుంటున్నాను. డైస్. సో డైస్ ఆపోజిట్ ద ఫేస్ షోయింగ్ 2. సో 2 ఉందంటే 2 కి ఆపోజిట్ ఉన్న ఫేస్ మనకి కనిపించకూడదు. అంటే 2 కి ఆపోజిట్ 6 కాదు, 3 కాదు, 1 కాదు, 4 కాదు, ఇంకా మిగిలింది ఏంటి 5. సో ఆపోజిట్ టు ఫేస్ 2 ఈస్ ఫేస్ 5. నెక్స్ట్ క్వశ్చన్, 6 136 8 ఎంత అవుతుంది? 12 568. సో 6 136 అంటే 6 into 1 6 into 2 12 అవుతుంది. ఇంకా 16 ఉంటుంది కాదు. సిక్స్ స్క్వేర్ ఎంత? 36. ఈ 12 చూడండి, ఏమైనా తెలుస్తుందేమో. 12 560 12 4 48 128. ఇది 12 స్క్వేర్ కి దగ్గరగా ఉన్నట్టుంది కదా 136. అంటే 144 -8. ఈ 144 అంటే మనకి 12 స్క్వేర్ అవుతుంది. 12 అంటే 6 into 2 అవుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. 568 అంటే మనకి 568 24 స్క్వేర్ కి దగ్గరగా ఉంది కదా. సో 24 స్క్వేర్ 576 -8 568. 24 స్క్వేర్ -8. ఈ 24 అంటే ఏంటి? 12 into 2 కదా. అంటే ఇచ్చిన నెంబర్ ని ఇంటూ 2 చేసి స్క్వేర్ చేసి అందులో నుంచి -8 చేయాలి. సో 8 into 2 16. 16 స్క్వేర్ అంటే 256. 256 -8 అంటే 248. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, మిర్రర్ ఇమేజ్ చేసేయండి. సో సైన్స్ ఇచ్చారు, ఫస్ట్ డివిజన్ చూసుకోవాలి కదా. 9 into 3 + 7 7/4 పాసిబుల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ 96 into 3/7 96 into 3/7 3/7 పాసిబుల్ అవుతుందా? పోనీ 96/7 పాసిబుల్ అవుతుందా? అవ్వదు. అంటే సెకండ్ పొజిషన్ లో మనకి థర్డ్ పొజిషన్ లో డివిజన్ రాకూడదు. అంటే ఈ 3 ఎలిమినేట్ అయిపోయినాయి కదా.
ఇంకొకటి ఉంది చూడండి, 96/3 minus 7 into 4 plus 11. 3 ones, 3 32s, 7 4s 28. 28 minus 11 అంటే లేకపోతే 32 minus 28. 32 minus 28 4. 11 plus 4 15. ఓకే, నెక్స్ట్ మనకి 17 వస్తుంది. ఓకే, కానీ -17 వస్తుంది. సో 32 నుంచి -17 తీయటం కన్నా 13 నుంచి 28 తీయటం ఈజీ. ఆ వచ్చిన దాన్ని 4కి వచ్చిన 4ని 11 క్యాచ్ చేయటం ఇంకా ఈజీ అనమాట. అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ డిఫికల్ట్ అని చెప్పను, కానీ మనం ఇంకొంచెం ఈజీ చేసుకుంటానికి ట్రై చేసుకోవాలి, టైం సేవ్ చేసుకుంటానికి. నెక్స్ట్ క్వశ్చన్. యాడమ్స్ ఎలా మార్చారు? ADA MS DA SMA. సో వీటన్నిటిని ఉల్టా చేశారు, ఈ 3 ఉల్టా రాశారు. టవర్ కూడా OT REW. సో మనకి రేణి ఏమవుతుంది? AR YNI అవుతుంది. AR YNI ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ 26 62 140 12 39 75. 26 62 12 39. కి 140కి డిఫరెన్స్ ఎంత ఉంది? 8 7. సో 78 అంటే 26 into 3 కదా. అండ్ 39కి 75కి డిఫరెన్స్ ఎంత ఉంది? 36 వస్తుంది. 36/3 12 కదా. 78/3 26. అంటే సెకండ్ నెంబర్ ని థర్డ్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేసి by 3 చేస్తే మనకి ఫస్ట్ నెంబర్ రావాలి. సో 108 minus 38 మనకి 70. 73 టేబుల్లో పోదు. అండ్ 108 minus 48 60. 60/3 20 కదా. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ లెటర్ చూడండి. ఫస్ట్ లెటర్ అన్ని కేనే ఇచ్చారు కదా. సో ఫస్ట్ లెటర్ చూడొద్దు. సెకండ్ లెటర్ J10 M13 P16 +3 యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. 16 + 3 19 అవుతుంది. K తర్వాత S రావాలి. K తర్వాత S ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 3 5 6 5 12 15 and 9 4. సో సింపుల్ కదా. 3 + 5 8. 8 - 2 6. 5 + 12 17. 17 - 2 15. 9 + 4 13. 13 - 2 11. ఏం చేశారు? 3 + 5 - 2 = 6. ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ మైనస్ థర్డ్ నెంబర్ చేస్తే మనకి -2 చేస్తే థర్డ్ నెంబర్ రావటం జరుగుతుంది. నెక్స్ట్ 6 16 8 అండ్ 5 15 9. ఇది కూడా సింపులే కదా. 8 + 6 14. 14 + 2 16. 9 + 5 14. 14 నో. అంటే ఒకటి గమనిస్తే
ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ సమ్ 14 అవుతుంది కదా. చూడండి 4 + 11 14 కాదుగా. 11 3 + 11 14, 3 + 11 14, 8 + 4 14 కాదు. అంటే 2 ఆప్షన్స్ వచ్చాయి మనకి. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మధ్యలో నెంబర్ మనకి కావాలి. 11 50, 11 19, 11 అవుతుందా 19 అవుతుందా. ఇచ్చిన నెంబర్స్ 6 16 8 and 5 15 9 8 6 48, 48/3 16, 9 5 45, 45/3 15. ఓకేనా. అలా చూసుకుంటే మనం ఫస్ట్ నెంబర్ ని థర్డ్ నెంబర్ ని మల్టిప్లై చేసి బై 3 చేసి మిడిల్ నెంబర్ రావాలి. సో 11 × 3 33, 33/3 11గా. నెక్స్ట్ 11 × 3 33, 33/3 19 కాదు. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఈ ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ 14 అని మనకి ఒక ఆప్షన్ లో తెలుసుకోవాలంటే బాగుండేది. 2 ఆప్షన్స్ రావటం వల్ల మనం ఇంకొంచెం టైం తీసుకోవడం జరిగింది అనమాట. సో చూడండి మనకి ఓ సెకండ్ పొజిషన్ కి మళ్ళీ ఫస్ట్ పొజిషన్ కి వచ్చేసింది, మళ్ళీ సెకండ్ పొజిషన్ కి వచ్చింది. మళ్ళీ అంటే ఓ ఫస్ట్ పొజిషన్ లో ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది, అబ్బో థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఓకే ఫోర్త్ ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయ్యింది. సరే నెక్స్ట్ పి చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, అండ్ ఇక్కడ నుంచి లాస్ట్ కి వచ్చేసింది పి. అంటే లాస్ట్ లో మనకి పి ఉండకూడదు. లాస్ట్ లో పి ఉన్నాయా ఉంది. సో లాస్ట్ లో పి ఉండకూడదు. థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ లో సెకండ్ ఆప్షన్ లో డిఫరెంట్ గేమ్ ఉన్నాయో చూద్దాము. లాస్ట్ లెటర్ డిఫరెంట్ ఉంది కదా, సెకండ్ లెటర్ కూడా డిఫరెంట్ గానే ఉంది. ఏదైనా ఓకే ఫస్ట్ లెటర్ తప్ప అన్ని డిఫరెంట్ గానే ఉంది. మనం ఏ లెటర్ చూసుకున్నా కానీ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ చూడండి ఈ ఇక్కడ నుంచి ఫస్ట్ పొజిషన్కి వెళ్ళింది, ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి వచ్చింది, సెకండ్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్కి వచ్చింది. అంటే ఒక్కొక్క పొజిషన్ మారుతుంది. ఇప్పుడు థర్డ్ పొజిషన్ నుంచి ఫోర్త్ పొజిషన్ లో ఈ రావాలి. సో ఫోర్త్ పొజిషన్ లో ఈ మనకి ఫస్ట్ ఆప్షన్ లో లేదు, సెకండ్ ఆప్షన్ లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Anil points towards a girl and says she is his only daughter's father's paternal grandfather's granddaughter. అబ్బో సరే ఆ గర్ల్ అంట she is only daughter, she is his only daughter's father's అంటే అనిల్ వాళ్ళ హిజ్ అన్నారు. సో she is his only daughter's father. She is his only daughter's father's paternal grandfather's granddaughter. అనిల్ వాళ్ళ డాటర్ ఉన్నారు, డాటర్ వాళ్ళ ఫాదర్, ఫాదర్ వాళ్ళ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. అంటే అనిల్ వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఫాదర్ అన్నమాట. సో ఈ గ్రాండ్ ఫాదర్ కి గ్రాండ్ డాటర్ అంట.
అంటే అనిల్ వాళ్ళ ఫాదర్ కి పుట్టిన పర్సన్ అవుతారు. గ్రాండ్ డాటర్ అన్నారు కాబట్టి ఫీమేల్ అవుతారు. నౌ అనిల్ ఫాదర్ హ్యాస్ నో సిబ్లింగ్స్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అనిల్ వాళ్ళ ఫాదర్ కే పుట్టి ఉండాలి ఆ గర్ల్ అనే పర్సన్. సో హౌ ఇస్ ద గర్ల్ రిలేటెడ్ టు అనిల్? సో అనిల్ కి ఏమవుతారు? ఆమె సిస్టర్ అవుతారు. నెక్స్ట్, bread is coded as RBBDA. BREAD, bread. RBBDA. సో నాకు బిఆర్ ని ఆర్బిగా రాశారు, ఏడిని డిఏగా రాశారు. మధ్యలో 5 2 అంటే -3 చేశారు, అంతే కదా. ఫ్లోర్ ఎల్ఎఫ్ 15 - 3 12 అవుతుంది. ఆర్యు ఎల్ఎఫ్ ఆర్యుని ఇచ్చారు. సో పెయింట్ అంటే ఏపీ అవుతుంది. ఏపీతో స్టార్ట్ అవ్వాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏపీ టిఎన్ రెండు సేమ్ కానీ మధ్యలో 9 -3 చేయాలి. 9 - 3 చేస్తే 6 అవుతుంది. 6 కాదు, ఎఫ్. 4th ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, సో 450 డివిజన్ ప్లస్ ఇంటర్చేంజ్ చేయాలి. 459/17. 459/17, 17 2 34 and 17 7 S. So 459/17 into 12 plus 72 minus 47. 17 1 17 1 7 sorry 17 2 34 34 పోతే 119 17 7. So 12 7 84, 12 2 24 plus 8 32 plus 72 396 minus 47. 16 minus 6 9, 8 minus 4 4, 3 3 49. వాళ్ళు ఇచ్చిన కూడా అదే ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. 4 లెటర్ క్లస్టర్స్ ఇచ్చారు. ఫస్ట్ 2 లెటర్స్ చూడండి, 10 16, 2 5, 3 6, 13 16. వీటికి +3 చేశారు, కానీ ఇక్కడ మాత్రం +6 చేశారు. సో ఇది ఆడ్ వన్. నెక్స్ట్, ఎంబెడెడ్ ఫిగర్ చూడండి అమ్మా. దిర్హం దుబాయ్ కరెన్సీ. సో దిరం అనేది కరెన్సీలోకి వస్తుంది. సో దుబాయ్కి కరెన్సీకి ఎటువంటి రిలేషన్ లేదు. దుబాయ్ కరెన్సీలో ఉంటుందా, కరెన్సీ దుబాయ్లో ఉంటుందా, లేకపోతే కొన్ని దుబాయ్ కరెన్సీ అవుతుందా, కొన్ని కరెన్సీస్ దుబాయ్ అవుతుందా, ఏం రిలేషన్ లేదనమాట. సో దిరమ్స్ అన్ని కరెన్సీలోకి వస్తే దుబాయ్ సపరేట్ గా ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఆల్టర్నేట్ ఇచ్చారు కదా, అంటే ఇది ఇక్కడ రావాలి. ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్. లెటర్ సిరీస్ ఇచ్చారు, ఆర్క్యూ పిఆర్ఎస్ఎస్ క్యూఎస్ పిఆర్క్యూ. సో QS PRQ, QS PRQ, QS QS PRQ. And the PSQPR, 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 PSQPR. Second option. 245, 212, 146, 113 80. So minus 33 కదా,
130 నుంచి 18 అంటే ఇది కూడా -33, ఇది కూడా -33, అంటే -33 చేస్తున్నారు అంతే. సో 212 నుంచి -33 చేయొచ్చు, 146 కి +33 అని చేయొచ్చు. సో 146 కి 33 యాడ్ చేయడం ఈజీ కదా, 179, సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఉమెన్ మదర్స్ సింగర్స్, మదర్స్ అందరు ఉమెన్ లోకి వస్తారు కదా, ఆల్ మదర్స్ ఆర్ ఉమెన్ అండ్ సమ్ ఉమెన్ ఆర్ సమ్ మదర్స్ ఆర్ సింగర్స్. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, అప్ సైడ్. UPSID NJNEAC. So U21, N14, P16, J10, S19, N14, I9, E5, D4, A1, E5, C3. ఏం చేశారు? 21, 14. ఓకే, సో 21 -7, 14, 16 -6, 19 -5, 9 -4, 4 -3, 5 -2. సో బ్రంచ్, బ్రంచ్ అంటే తెలుసా మీకు? బ్రేక్ఫాస్ట్ చేయకుండా లేట్ లేచి లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, దాన్ని బ్రంచ్ అంటాము. సో లాస్ట్ అంటే 2, 3, 4, 5, 6, 7, దీనికి కూడా అంతే. సో H 8 - 2 అంటే 6 అవ్వాలి, F తో ఎండ్ అవ్వాలి, F తో ఎండ్ అయ్యేది ఒకటే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అన్న చూసుకోవచ్చు, B could be 2 or 28. 28 - 7 21, U తో స్టార్ట్ అయ్యేది కూడా ఒకటే ఉంది అనమాట. ఓకే, సో ఇది ఇవాళ 25 క్వశ్చన్స్ రీజనింగ్ కి సంబంధించి. సెషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, టిల్ దెన్, బై బై.